అశోక్ లేలాండ్ బాడీ బిల్డింగ్లో ప్రపంచంలోనే 3-4 స్థానంలో ఉన్న ప్రఖ్యాత సంస్థ. అలాంటి సంస్థని 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016లో ఆ పరిశ్రమతో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2018-19లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన కంపెనీని ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన దిక్కుమాలిన ప్రభుత్వం నెట్ట నిలువున దాన్ని తోసివేసింది. ఆ పరిశ్రమ మొదలు పెట్టకుండానే ప్రారంభించకుండానే వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిశ్రమతో మాట్లాడటం, వెనక్కి తీసుకురావటం, ఈరోజు సాయంకాలం 5 గంటలకు ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధమైంది. అది పరిపాలనా దక్షుడికి దోపిడీదారుడికి మధ్యలో ఉన్న తేడా. ప్రజల పట్ల అభిమానం, ప్రేమ ఉన్నవాడికి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష ఉంటుంది. దోచుకుంటాకే ప్రజలను వంచి మోసం చేసి వచ్చిన వాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకుని వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్న పరిశ్రమల్ని, వచ్చే పరిశ్రమల్ని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు అశోక్ లేలాండ్ ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, జరిగిన కథ ఏంటో చూద్దాం. స్టోరీ ఆఫ్ అశోక్ లేలాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో అశోక్ లేలాండ్ పరిశ్రమ తయారీ యూనిట్ ఏర్పాటుకు మల్లవల్లి సహా పలు ప్రాంతాల పరిశీలన. రాష్ట్రంలో తయారీ యూనిట్ నెలకొల్పడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ అశోక్ లేలాండ్ ఆసక్తి చూపుతోంది. బస్సులు, ట్రక్కులు తయారీ రంగంలో పేరుగాంచిన సంస్థలో ఒకటైన అశోక్ లేలాండ్ వస్తే రాష్ట్రానికి మరో లారీ పరిశ్రమ వచ్చినట్లే. కంపెనీ ప్రతినిధులు మంగళవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఏసీ అధికారులతో సమావేశమై తాము ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. ఏపీఐఏసీ ఎండి నివాస్ వారితో మాట్లాడుతూ ఏపీలో పరిశీలించాలని పలు స్థలాలు చూపించారు. ఇది 2016 చంద్రబాబు గారు వారిని ఒప్పించి ఏపీకి తీసుకొచ్చారు. 2018 పరిశ్రమ శంకుస్థాపన, 2019లో ఆ పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిశ్రమ ప్రారంభించడానికి సహకరించబోగా అది మూసివేసి వెళ్ళిపోయేవారు నిద్రపట్ల వాళ్ళకి. ఈ అశోక్ లేలాండ్ లాంటి పరిశ్రమ కూడా ఈ దాష్టికానికి, వీళ్ళ దౌర్జన్యానికి తట్టుకోలేక తాత్కాలికంగా పరిశ్రమను మూసుకుని వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిశ్రమను పిలిపించి వారికి ప్రోత్సాహాన్ని అందించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసుకోమని చెప్పి ఈరోజు సాయంకాలం రాష్ట్ర విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా 5 గంటల ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారుగా 2000 మందికి ఉద్యోగ కల్పన, డైరెక్ట్గా 2000 కుటుంబాలకి ఉద్యోగాలు రావడంతో పాటు దానికి అనుబంధంగా చాలామందికి ఉపాధి లభించనుంది. మీకు హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు వెళ్ళే మెయిన్ రోడ్లో ఎడంచేతి పక్కన ఉంటుంది మల్లవల్లి కారిడార్. ఆ చుట్టుపక్కలన్నీ పల్లెటూళ్ళు, గ్రామీణ వాతావరణం ఉంటుంది. ఆ పేద ప్రజలకి రోజువారీ కూలి చేసిన పనులకి ఆ పరిశ్రమలో అనేక ఉపాధి కల్పనలతో పాటు పర్మనెంట్గా 2000 ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక్కడ గొప్పగా చూసుకోవాలి, మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. 2019 ప్రారంభోత్సవం సిద్ధమైంది, జగన్ రెడ్డి వచ్చినాక ఆగిపోయింది. 2019, 2024 ఆ మధ్య 5 కాలంలో రాష్ట్రానికి పట్టిన శని, ఇదిగో బొమ్మ, ఇది ఈ పోస్టర్ అనమాట, ఈ ఫోటో. రాష్ట్రానికి పెట్టిన శని ఇది నాశనం చేసి వదిలిపెట్టాడు. ఇక 2025 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక చెప్పుకున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని మళ్ళీ అశోక్ లేలాండ్ వాళ్ళతో మాట్లాడి పునఃప్రారంభానికి సిద్ధం చేశారు దాన్ని. ఈరోజు సాయంకాలం 5 గంటలకి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంటోంది. మల్లవల్లి పారిశ్రామికవాడికి కొత్త కళ. నేడు అశోక్ లేలాండ్ యూనిట్ను ప్రారంభించనున్న మంత్రి లోకేష్. అశోక్ లేలాండ్ యూనిట్ స్వరూపం మొత్తం విస్తీర్ణం 75 ఎకరాలు, నిర్మాణ వ్యయం 150 కోట్లు, ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 4000 బస్సులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు 5000 మందికి. శంకుస్థాపన 2018 మార్చి 1న. అశోక్ లేలాండ్ బస్సులు ఇక నుండి ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఈ మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ నుండే, అది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
ఎలక్ట్రికల్ బస్సులు కానివ్వండి, ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ఏ బస్సులైనా సరే పబ్లిక్ ప్రయాణించే బస్సులన్నీ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. గొప్ప పరిణామం, మంచి పరిణామం. ఆ చుట్టుపక్కల అనేక గ్రామాలకి ఉపాధి అవకాశాలతో పాటు పర్మనెంట్గా ఉద్యోగాలు రావడంతో పాటు మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కళా రూపం మారబోతున్నాయి.